లో ఉన్న దివ్య తేజస్సులు దేవి శరీరంలో చేరటంతో కోటి విద్యుత్ల కాంతితో ఆమె మెరిసిపోయిందట. ఆమె 18 బాహువుల్లోనూ శివుడి త్రిశూలం, మహావిష్ణువు చక్రం, వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు, ఇంద్రుడి వజ్రాయుధం, ఇలా రకరకాల ఆయుధాలు వచ్చి చేరతాయట. ఆమె తన చేతితో ధరించిన వరుణుడి శంఖం ఊదుతుంది. ఆ నాదానికి దిక్కులు పెక్కటిల్లాయట. భూమి కంపించింది, పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయట. ఆ నాదానికి మహిషాసురుడు ఉలిక్కి పడతాడట. తన సైన్యాన్ని ఆమెపై యుద్ధానికి పంపుతాడు. అందరినీ ఆ దేవి ఓడించటంతో చివరికి మహిషాసురుడే యుద్ధానికి బయలుదేరతాడు. మరి అప్పుడేమైందో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈ రోజు మన సౌందర్య లహరి గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న లాబెల్ బ్యూటీ క్లినిక్ వచ్చేసిందండి. మరి మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ హమీషా ఉన్నారు. సౌందర్యానికి సంబంధించి హమీషా ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? హలో హమిత. హాయ్ మిస్ ప్రశాంతి. సో హమిత, ఈరోజు మా సకుల కోసం బ్యూటీకి సంబంధించి మీరేం పరిచయం చేయబోతున్నారండి? ఈ రోజు మా దగ్గర లాబెల్ స్పెషల్ ఫేషియల్ మేము చూపిస్తున్నాం మీకు. సో హమీషా, మనం స్టార్ట్ చేద్దాం ఈ ఫేషియల్. స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ స్టెప్ ఏముంటుంది ఇందులో? క్లెన్జింగ్. సో హమిత, నీట్గా క్లెన్స్ చేసేసారు కదా ఫేస్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ ఉంది. స్క్రబ్బింగ్. ఎస్. ఓకే. ఏంటి మీ అంటే లాబెల్ స్పెషల్ ఫేషియల్ అంటున్నారు కదా, ఈ స్క్రబ్ స్పెషాలిటీ? వైట్ హెడ్స్ పోతుంది, బ్లాక్ హెడ్స్ పోతుంది, ఇంకా డెడ్ స్కిన్ ఆల్సో పోతుంది. డెడ్ స్కిన్ కూడా పోతుంది, అన్ని పోతుంది ఇందులోనే. ఫైన్. ఓకే. అంటే ఎంతసేపు మనం మసాజ్ చేయాలి? మసాజ్ లా చేస్తారా స్క్రబ్బింగ్? మసాజ్, మైల్డ్ మసాజ్ ఉంటుంది 2 minutes వరకు. 2 minutes చేసి సరిపోతుందా? ఓకే. సో హమిత, 2 minutes అయిపోయింది అనుకుంటా, రైట్? అంటే కొంచెం డ్రై కూడా అనిపిస్తుంది అలా తను మసాజ్ చేస్తూ ఉంటే కదా. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని రిమూవ్ చేయడమేనా? రిమూవ్ చేయండి. ఓకే. సో అమిత, స్క్రబ్ తర్వాత చూస్తుంటే ఇందాకేమో కొంచెం డార్క్ అనిపించింది తన కాంప్లెక్షన్, బట్ ఇది చేసిన తర్వాత మనకి కొంచెం గ్లో అనిపిస్తుంది స్కిన్. సో 1 by 1 స్టెప్ చేస్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుండొచ్చు, రైట్? ఫైన్. సో అమిత, నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి స్క్రబ్ తర్వాత? స్టీమ్ ఉంది. స్టీమ్. ఓకే. సో స్టీమ్ ఎంతసేపు పట్టాలి మరి తనకి? తనది ఆయిలీ స్కిన్ ఉంది కదా, 2 to 3 minutes పడుతుంది. ఓహో. సో తనది ఆయిలీ స్కిన్, 2 to 3 minutes సరిపోతుంది. 2 to 3 minutes సరిపోతుంది. బట్ ఈ ఫేషియల్ మాత్రం ఎవరైనా చేయించుకోవచ్చు, రైట్? చేయించుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, 2 minutes స్టీమ్ పట్టేసి వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ అవి కూడా డీప్గా ఉన్నాయి కూడా మనం నీట్గా రిమూవ్ చేసేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం హమిత? ఆరెంజ్ జ్యూస్ అప్లై చేస్తాం ఫేస్కి. ఆరెంజ్ జ్యూస్ అప్లై చేస్తారు ఫేస్కి, రైట్? నేను ఫస్ట్ నుంచి గమనిస్తూ ఉన్నా, జనరల్గా అయితే ఫేషియల్స్కి వాటర్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే క్రీమ్ ఏదైనా మనం అప్లై చేసినప్పుడు, మసాజ్ అప్లై చేసినప్పుడు మన ఫింగర్స్ని డిప్ చేసి వాటర్లో మసాజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఓన్లీ ఆరెంజ్ జ్యూసే మీరు యూస్ చేస్తారు. ఇది యాక్చువల్లీ మా స్పెషాలిటీ ఉంది, మేము వాటర్ యూస్ చేయం. ఓకే. అంటే ఈ లాబెల్ ఫేషియల్లో అసలు వాటర్ యూస్ చేయరు మీరు? మేము చేయం. ఓన్లీ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తారు. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ చూస్తాం. సో హమిత, ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ఫేస్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందండి? ఈ స్టీమ్ వల్ల ఓపెన్ పోర్స్ అయింది. స్టీమ్ ఇందాక పెట్టాము, దానివల్ల పోర్స్ ఓపెన్ అయింది. ఈ జ్యూస్ పెడితే న్యాచురల్ గ్లో వస్తుంది. ఓకే. అంటే ఆ పోర్స్ లో లోపలికి వెళ్ళిపోయి ఆ జ్యూస్ అప్పుడు న్యాచురల్ గ్లో వస్తుంది. న్యాచురల్ గ్లో మాకు కనిపిస్తూ ఉంది కూడా, తెలుస్తుంది. అంటే మంచి గ్లో అనిపిస్తుంది. అంటే ఇది ఎంతసేపు ఇలాగే పెట్టేసి వదిలేసేయాలి, దాన్ని మళ్ళీ తర్వాత క్లీన్ ఏమైనా చేస్తారా? క్లీన్ చేయాలి, ఇమీడియట్ గా క్లీన్ చేయాలి. పెట్టి క్లీన్ చేయాలి ఇమీడియట్ గా, వెంటనే తీసుకెచ్చు. ఫైన్. సో మరి తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రీమ్ మసాజ్ ఉంది. క్రీమ్ మసాజ్. ఏం క్రీమ్ అది? ఏం క్రీమ్ మసాజ్? ఇది ఆర్గానిక్ క్రీమ్ ఉంది. ఇది నుంచి ట్యానింగ్ పోతుంది, కంప్లీట్ ట్యానింగ్ పోతుంది, ఇంకా స్మూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. ఇంకా సో ట్యాన్ సూతింగ్, పాలిషింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. పాలిషింగ్. ఓకే. ఓకే.
సో ఇది అంటే ఎంతసేపు చేయాలి ఈ క్రీమ్తో 20 to 25 minutes చేయాలి. ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పెడుతుంది. ఇది లాస్ట్ స్టెప్ ఉంది, ఎక్కువ టైం పెడుతుంది. చాలా రిలాక్సేషన్ వస్తుంది. దీనివల్ల మంచి రిలాక్సేషన్ ఉంటుంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇది ఇంకా ఫైనల్ స్టెప్ మనకి, అంటే మసాజ్లో ఫైనల్ స్టెప్. ఇది మంచి ఆర్గానిక్ క్రీమ్ అంట. ఇది మంచి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, రిజ్యూనేట్ అవుతుంది, ట్యాన్ కూడా పోతుందంట, అండ్ మంచి పాలిష్ కూడా అవుతుందంట స్కిన్. ఇవన్నీ మనకు సపరేట్గా తీసుకుంటూ ఉంటాం ఇలాంటి ఫేషియల్స్. అదే ఒక్క ఫేషియల్ చేయించుకుంటే అన్నీ ఒకే దాంట్లో వస్తున్నాయి, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. మరి చూద్దాం ఆ మసాజ్ ఎలా ఉంటుంది, ఆ క్రీమ్ మసాజ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది 15 to 20 minutes వరకు అంటున్నారు కాబట్టి మరి వెంటనే స్టార్ట్ చేసేద్దాం మనం. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, షూర్. సో మనం క్రీమ్ అప్లై చేసాం, మసాజ్ చేసేసాం, దాన్ని క్లీన్ కూడా చేసేసాం కదా. Yes. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ప్యాక్ ఉంది. ప్యాక్ అప్లై చేస్తే ఈ ప్యాక్ వేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అండి? స్కిన్ టైట్నింగ్ అవుతుంది, ఇంకా చాలా గ్లో అవుతుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఓకే, ఇది లాబెల్ స్పెషల్ ఫేషియల్, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ ప్యాక్ వేయటం వల్ల మనం స్కిన్ టైట్నింగ్ అవుతుంది, దాంతోపాటు ఇన్స్టెంట్ గ్లో అవుతుంది, అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఫైన్. అంటే ఎంత టైం పడుతుంది మనకి ఈ ప్యాక్ వేసిన తర్వాత ఆరడానికా, లేకపోతే ఎంత టైం పెట్టుకోవాలి మనం? 10 minutes పడుతుంది. జస్ట్ 10 minutes. అంటే ఇది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలా, లేకపోతే 10 minutes టైం చూసుకొని 10 minutes టైం చూసుకొని క్లీన్ చేసేసేయడమే? ఓకే, ఫైన్. సో మొత్తం ప్యాక్ అంతా మనం అప్లై చేస్తున్నాం. ఇది ఫైనల్, ఇంకా లాబెల్ స్పెషల్ ఫేషియల్లో ఇది ఫైనల్ ప్యాక్. ఇది అప్లై చేసి 10 minutes పెట్టిన తర్వాత దీన్ని క్లీన్ చేసేస్తే దాని ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ప్యాక్ డ్రై అయింది, ఇప్పుడు క్లీన్ చేద్దాం. ఓకే, సో 20 minutes, 15 to 20 minutes పెట్టాలన్నారు కదా మీరు. సో ఆ టైం అయిపోయింది, అదంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఓకే. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, కంప్లీట్ అయిపోయింది. ఫేషియల్ కంప్లీట్ అయింది, అయిపోయినట్టే. ఓకే. ఓకే, సో మొత్తం నీట్గా రిమూవ్ చేసేసుకున్నాం కదా, మంచి రిజల్ట్ తెలుస్తుంది, బాగా అనిపిస్తుంది, మంచి గ్లో. మీరు అన్నట్టే స్కిన్ పాలిష్ అవుతుంది అన్నారు, అలాగే అనిపిస్తుంది. నైస్. సో మరి ఇది ఎప్పుడు ఎన్ని సిట్టింగ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? 2 sittings ఇన్ a month తీసుకోవాలి. ఓకే, మంత్లో 2 sittings బాగుంటుంది అంటారు. ఫైన్. మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫేషియల్ తర్వాత మనం? సోప్ యూజ్ చేయకూడదు ఈ రోజంతా సోప్ యూజ్ చేయకూడదు. ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ అప్లై, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఫైన్. ఇంకా ఒకటి డే అండ్ నైట్ క్రీమ్ కూడా అప్లై చేయాలి. ఓకే, డే అండ్ నైట్ క్రీమ్ అప్లై చేయాలి, ఎండలోకి వెళ్తే సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సోప్ మాత్రం ఈరోజు యూజ్ చేయకూడదు. అండ్ ఈ ఫేషియల్ మనం మంత్లీ ట్వైస్ తీసుకోవాలి. ఎనీవేస్, మాకు మా సకుల కోసం ఒక మంచి ఫేషియల్ని పరిచయం చేశారు, చాలా బాగుంది దాని రిజల్ట్. థ్యాంక్స్ అలాట్ హమిత. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరో లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.